హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్న రాత్రి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసము అనే అంశం మీద మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిన్నటి దినమున గొల్లియాతుని, సౌలును మన ముందు ఉంచి ఉన్నాడు. గొల్లియాతును సౌలు హతమార్చలేకపోవటానికి కారణం సౌలులో ఉన్న బలహీనమైన విశ్వాసం. గొల్లియాతును దావీదు హతమార్చటానికి కారణం దావీదులో బలమైన విశ్వాసం ఉండటంను బట్టి గొల్లియాతును దావీదు హతమార్చినాడు. ఇశ్రాయేలీలు సౌలు హతమార్చలేకపోయినారు. కాబట్టి నిన్నటి దినమున స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యము జరగాలి అంటే మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ విశ్వాసం మీద కేంద్రీకరించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు. చాలా మంది జీవితాలలో దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు జరగకపోవటానికి కారణం ఏంటిదంటే ఈ గొల్లియాతు లాంటి సమస్యలు అనేకులని ఆవరించినప్పుడు రాజైన సౌలు లాంటి విశ్వాసం ఉండటమును బట్టి గొల్లియాతును జయించలేకపోతున్నారు. ఆ గొల్లియాతు లాంటి సమస్యలను జయించలేకపోతున్నారు. కానీ మనం ఎప్పుడైతే దావీదు లాంటి విశ్వాసము కలిగి మన జీవితంలో ముందుకు సాగుతామో, మన కుటుంబంలో ఉన్న గొల్లియాతు లాంటి సమస్యము, ఆర్థిక గొల్లియాతు లాంటి సమస్యలు, ఉద్యోగంలో ఉన్న గొల్లియాతు లాంటి సమస్యలు, శారీరకంగా గొల్లియాతు లాంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను విశ్వాసమును కాపాడుకుంటున్నాను, నేను విశ్వాసమును కాపాడుకొంటిని అంటున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసాన్ని మనము ప్రతినిత్యము కాపాడుకోవాలి. పేతురు అంటున్నాడు, విశ్వాసమట సువర్ణము కంటే శ్రేష్టమైనదట. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసినారు గొప్ప గొప్ప దైవజనులు. వారి జీవితంలో ఆ గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు రాజులు సైతము గడగడ వణికినారు. ఎందుకు వారి ద్వారా దేవుడు అట్టి గొప్ప గొప్ప మహిమ కలిగిన కార్యాలు చేయటానికి కారణం ఏంటిదంటే వారిలో ఉన్నది గొప్ప విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టండి. వారు నమ్ముకున్న దేవుడు ఏ కార్యాలైనా చేయగలిగే దేవుడని గొప్ప విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఫరో రాజు గడగడ వణికినాడు మోషే ముందు. అహాబు రాజు ఏలియా ముందు గడగడ వణికినాడు. ఈవెన్ మోషే నిలబడగానే ఎర్ర సముద్రం గడగడ వణికింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇశ్రాయేలు నిలబడగానే ఎరికో గోడలు గడగడ వణికినాయి. సూర్య చంద్ర నక్షత్రములను సైతము ఆ బలమైన విశ్వాసం ద్వారా కంట్రోల్ చేసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసములో ఒకే అనుభవంలో లేరు, కానీ ఆ విశ్వాసంలో అంచెలు అంచెలుగా అభివృద్ధి చెందినారు. అభివృద్ధి చెందటానికి వీరిలో ఉన్న అనుభవం ఏంటిదంటే దేవునికి దగ్గరైనారు. మనం ఎంత దేవునికి దగ్గర అవుతా ఉంటే అంతగా మన జీవితంలో విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం ఎంతగా దేవునికి దూరం అవుతూ ఉంటే అంతగా మన విశ్వాసము చన్నగిల్లిపోతూ ఉంటది. ఎందుకు ఈ యొక్క గిద్యోను అయినా కావచ్చు, యెహోషువ, మోషే, ఏలియా, ఎలీషాలు దేవుని పక్షంలో నిలబడి గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి, వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు రాజులు రాజ్యాంగాలు గడగడ వణకటానికి కారణం ఏంటిదంటే వారు దేవునికి సమీపంగా ఉంటూ ఉండేవారు. ఆమేన్. దేవునికి సమీపంగా ఉంటూ దేవుని మీద పూర్తి విశ్వాసం కలిగి వారు ముందుకు నడిచినప్పుడు దేవుడు వారి విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు చేసినాడు. హల్లెలూయా. అందుకనే చాలా మంది జీవితాలలో సంవత్సరాల తరబడి శాపం అనేది నిలిచిపోతూ ఉంటది.
ఎంతగానో ప్రయాసపడుతుంటారు. ప్రతి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేపించుకుంటూ ఉంటారు. ప్రతి సభలకు వెళ్ళి అటెండ్ అవుతుంటారు. కానీ వారి కుటుంబాలలో దయ్యాలు పోవు, వారి కుటుంబాలలో శాపం అనే కాడి విరిగిపోదు, కుటుంబంలో జరగవలసిన మంచి జరగదు. కానీ కొంతమంది వస్తారు, ఒక్క వారంలోనే స్వస్థత పొందుతారు. క్రొత్తగా టీవీలో కానీ లైవ్లో కానీ చూసి క్రొత్తగా వస్తారు, వచ్చిన దినమే స్వస్థత జరుగుతుంది. ఆమేన్. కారణం ఏంటిదంటే వారు క్రొత్తగా వచ్చిన వారు దావీదు లాంటి దృఢమైన విశ్వాసం కలిగిన వారు. కానీ సంవత్సరాల తరబడి రొటీన్గా వచ్చి ప్రార్థనలు చేపించుకుంటుండేవారు వారు సౌలు లాంటి విశ్వాసం కలిగిన వారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే ఏదో ఈ దైవ సేవకుని ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందని నీవు ఆశించటం కాదు. కానీ నీ జీవితంలో స్వస్థత జరగాలంటే నీకు బలమైన విశ్వాసం ఉండాలి. ఆమేన్. అందుకని పౌలు అంటున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. నా విశ్వాసం నుంచి దూరం చేయటానికి ఎన్నో భయంకరమైన ఉపద్రవాలు ఎదురైనాయి. కానీ నా విశ్వాసము నేను కాపాడుకున్నాను. ఆమేన్. పేతురు అంటున్నాడు, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, బికాజ్ అది సువర్ణము కంటే శ్రేష్టమైనది. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలో సార్వత్రిక సంఘం వెళ్ళాలి. ఈ అనుభవంలో ప్రతి వ్యక్తి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉంటాడు. ఎందుకంటే ఈ అనుభవంలో నువ్వు వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని. చాలు చూడండి, విశ్వాస పరిమాణం అనేది ఉండాలి ఒక్కొక్కరికి. మెజర్ ఆఫ్ ఫెయిత్. మన ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టగానే, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించగానే మన విశ్వాస పరిమాణము ఏం కావాలంటే పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాస పరిమాణము ఏమవుతుండాలంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన విశ్వాస పరిమాణము అభివృద్ధి చెందటానికి దానికి ఎవరు బాధ్యత అంటే మనమే దానికి బాధ్యులం. ఆమేన్. మన బాధ్యత అదే. మన విశ్వాసం యొక్క పరిమాణము ఏమవుతుండాలి? ప్రతిదినము పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తామో అదే విధంగా రోజు మన విశ్వాస జీవితంలో మన విశ్వాసం ఎదగటానికి మనం సాధకము చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఆమేన్. మన విశ్వాసం యొక్క లెవెల్స్ పెరుగుతూ ఉండాలి దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. టీవీ ఆన్ చేయగానే వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాస పరిమాణము పెరుగుతూ ఉండాలి. మందిరంలోకి వచ్చి వాక్యం వింటూ ఉన్నప్పుడు మీ విశ్వాస పరిమాణము పెరుగుతూ ఉండాలి. ఆ పెరుగుతూ ఉండే సమయంలో మనం రోజు వాక్యము చదువుతూ మందిరానికి వస్తూ ప్రార్థనలు చేస్తూ దేవునితో నడుస్తూ ముందుకు సాగుతూ మనం ఎక్సర్సైజ్ చేయటంని బట్టి, సాధకము చేయటంని బట్టి దేవుని మీద మన విశ్వాసము పరిమాణము పెరుగుతూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనం వచ్చిన స్థితిలోనే మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండటం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ధరించుకున్న వారి ద్వారా ఏ కార్యాలైతే దేవుడు చేసినాడో నీ ద్వారా కూడా అవే కార్యాలు చేయాలి దేవుడు. ఆమేన్. ఏ కార్యాలైతే శక్తివంతమైన కార్యాలైతే తన బిడ్డల ద్వారా దేవుడు చేసుకున్నాడో అది నీ జీవితంలో జరిగించటానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. నీవు నమ్మినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ కార్యాలైతే చేస్తున్నాడో అవే కార్యాలు నీ జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. బైబిల్ గ్రంథంలో
ఏ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఈ భూమిని వణికించినాడో, నీవు కూడా పోరాటాలలో అడుగుపెట్టినప్పుడు నీ విశ్వాస పరిమాణము ప్రకారం అవే కార్యాలు చేయగలుగుతాడు దేవుడు. ఆమేన్. నీ విశ్వాస పరిమాణము ఎదగకపోతే అపవాది నిన్ను తన కంట్రోల్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ నీ విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉంటే దేవుడు నీకు దగ్గరవుతూ ఉంటాడు. సాతాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, అందరూ విశ్వాసులు కాదు, దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచిన వారే నిజమైన విశ్వాసులు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు నీ కుటుంబంలో అద్భుతం జరగటలే? ఎందుకు నీ కుటుంబంలో స్వస్థత జరగటలే? ఎందుకు ఆ శరీరంలో ఉన్న క్యాన్సర్ అనే క్రిములు పెరుగుతున్నాయి? నీ అవయవాలు ఎందుకు కుళ్ళిపోతున్నాయి? ఎందుకు దయ్యాలు వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి? ఎందుకు నీ కుటుంబంలో అప్పులు పెరిగిపోతున్నాయి? ఎందుకు నీ కుటుంబంలో నీ భర్త ఇంకా మారటలే? కారణం ఏంటిదంటే నీ విశ్వాస పరిమాణము ఎదగవలసిన స్థితిలో ఎదగటలే. నీ విశ్వాస పరిమాణము ఉండవలసిన స్టాండర్డ్ లో లేదు. 30 years అవుతున్నది క్రీస్తుని అంగీకరించి, 20 years అవుతున్నది క్రీస్తుని అంగీకరించి, మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఎన్నో దైవ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవుతున్నావు. స్టిల్ ఎందుకు నీ కుటుంబంలో ఆ పోరాటం ఆగటలే? ఎందుకు నీ భర్త ఇంకా మారటలే? ఎందుకు నీ అప్పులు పోవటలే? ఎందుకు నీ శరీరంలో నీ వ్యాధి ఇంకా తొలగిపోవటలే? ఎందుకు నీ కుటుంబంలో దయ్యాలు వచ్చి నిన్ను పీడిస్తున్నాయి? కారణం ఏంటిదంటే ద మెజర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరిమాణము నీ జీవితంలో తగ్గిపోయిన స్థితిలో ఉంది. దేర్ ఇస్ నో గ్రోత్ ఇన్ యువర్ మెజర్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. అందుకనే నీ జీవితంలో జరగవలసిన కార్యాలు జరగట్లే. కానీ నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దాకా నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉన్నదో, ఏ బ్యాక్లాగ్స్ అయితే మిగిలిపోయి నీవు నీ కుటుంబం సఫర్ అవుతున్నారు, ఏ డాక్టర్స్ అయితే నెగటివ్ రిపోర్ట్ ఇచ్చినారో, ఏ డాక్టర్స్ అయితే నో హోప్ అంటున్నారో, ఏ డాక్టర్స్ అయితే కేసును రిజెక్ట్ చేసినారో, ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా, ఈ మందిర ప్రాంగణంలో కూర్చున్నా, ఈ రోజు నీ విశ్వాస పరిమాణమును నీవు గాని అభివృద్ధిలో తీసుకొని వెళ్తే ఈ రోజే నీ కుటుంబంలో బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి అంతా. హల్లెలూయా. సంవత్సరాల తరబడి నీ శరీరాన్ని ఆవరించిన ఆ రోగము ఈ రోజే నీ శరీరంలో కాలిపోబోతున్నది. ఆమేన్. ఏ డాక్టర్స్ అయితే గర్భఫలం రాదు అంటున్నారు, ఏ డాక్టర్స్ అయితే పిల్లలు పుట్టరు అంటున్నారు, ఈ రోజు నీ విశ్వాస పరిమాణం గాని పెరిగితే ఈ రోజే నీ గర్భం తెరవబడబోతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతే. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండండి. నీ విశ్వాస పరిమాణము పెరగనంత కాలం కార్యము జరగదు. దయ్యాలకు తెలుసు దేవుడు ఎవరో, దయ్యాలకు తెలుసు ఎంత శక్తి కలిగిన దేవుడా. కానీ మానవులు నమ్మలేకపోతున్నారు, దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నారు. కానీ ఈరోజు మెంటల్ గా, స్పిరిచువల్ గా మీరు ప్రిపేర్ కావాలి. మీ స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఫెయిత్ మెచ్యూరిటీ అనేది రైస్ కావాలి. రాత్రి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రజల యొక్క ఆ యొక్క పరిస్థితి ఈ దినాలలో ఏ విధంగా ఉన్నదంటే, 3 రకములైన విశ్వాసులు ఉంటున్నారు. 3 రకములైన విశ్వాసం యొక్క అనుభవాల గుండా వెళ్తున్నారు ప్రజలు. మొదటిది చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, షల్దా మహవేదన 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు
ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇది ఒక అనుభవం. కొంతమందికి ఉన్న విశ్వాసం ఏంటిదంటే లిటిల్ ఫెయిత్, కొద్ది విశ్వాసం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు దోణిలో ప్రయాణమై వెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా అలసిపోయి ఉన్నాడు. దోణిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు యేసయ్య. నిజంగా యేసయ్యతో పాటు వెళ్తూ ఉంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎక్కడికి వెళ్ళినా యేసయ్య వారికి తగిన మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు సముద్రం మీద ప్రయాణమై వెళ్తున్నారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు మంచి నిద్రపోతూ ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా గాలి తుఫానులు రావటం ప్రారంభమైంది. ఆ సముద్రము అలలు కొడుతూ ఉన్నది. చూడండి, ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో జరగటం కండ్లారా చూసినారు. చనిపోయిన వారు లెగటం చూసినారు. గుడ్డివారు స్వస్థత పొందటం, మూగవారు మాట్లాడటం, అంగహీనులు గంతులు వేయటం, ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో జరిగిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కానీ సముద్రం మధ్యలోకి వెళ్ళగానే అకస్మాత్తుగా గాలి తుఫానులు ఎదురైనాయి. సముద్రం పొంగిపోతూ ఉన్నది. ఆ దోణె మునిగిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పుడు శిష్యులు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక ఈ సముద్రంలో దోణె మునిగిపోబోతున్నది, ఇక మనం అందరం ఇక చనిపోబోతున్నాం అని భయపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం మంచి నిద్రపోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు శిష్యులు వెళ్ళంటున్నారు, నువ్వు నిద్రపోతున్నావు యేసయ్య, ఇదేమన్నా మంచిదేనా అంటే, అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు అని గాలి తుఫానును గద్దించగానే మిక్కిలి నిమ్మలమైంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చూడండి. నిద్ర నుంచి లేచి యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఒకటే, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారో. ఈ శిష్యుల్లో ఉన్న విశ్వాసం ఏంటిదంటే లిటిల్ ఫెయిత్, కొద్ది విశ్వాసం. ఈ దినాలలో కూడా విశ్వాసులలో ఉన్న అనుభవం ఏంటిదంటే కొద్ది విశ్వాసం. కానీ కొన్ని భయంకరమైన పోరాటాలు, శ్రమలు, కష్టాలు రాగానే, భయంకరమైన గాలి తుఫానులు, అలలు కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో సంభవించగానే తట్టుకోలేకపోతున్నారు. సహవాసాన్ని అపార్థం చేసుకుంటూ, దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ, దైవ సేవకుణ్ణి అపార్థం చేసుకుంటూ చివరికి దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భాలు అనేక క్రైస్తవ కుటుంబాలు అనుభవిస్తున్నారు. కారణం ఏంటిదంటే వీరికున్న అనుభవం కొద్ది విశ్వాసం. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి, కొద్ది విశ్వాసం. పక్కన వారితో చెప్పండి, కొద్ది విశ్వాసం అని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, కొద్ది విశ్వాసం. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, కొద్ది విశ్వాసం. ఈ యొక్క శిష్యులలో ఉన్నది ఏంటిదంటే కొద్ది విశ్వాసమే. ఆ యొక్క గాలి తుఫానులు, ఎదురుగాలులు దోణె మీద కొట్టగానే అన్ని మర్చిపోయినారా. యేసుక్రీస్తు ప్రభు ఏ కార్యాలైనా చేయగలిగే దేవుడు. ఆమేన్. సృష్టిని సైతం ఆపగలిగిన శక్తి నా యేసయ్యలో ఉన్నదని మర్చిపోయినారు శిష్యులు. ఒకటేసారి భయానికి గురైపోగానే యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ క్రొత్తగా వస్తున్నావు, ఒకవేళ నీకు లిటిల్ ఫెయిత్,
కొద్ది ఫెయిత్ ఉన్నది, దానికి ఒక అర్థం ఉన్నది. కానీ బైబిల్ గ్రంథంలో మోషే గురించి తెలుసు, యెహోషువ గురించి తెలుసు, ఏలియా ఎలీషాల గురించి తెలుసు. యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడో ప్రతి విషయాలు తెలుసు. అపోస్తుల ద్వారా దేవుడు ఏ కార్యాలు చేసినాడో తెలుసు. కానీ సంవత్సరాలు గడిచిపోతూ వాక్యం వింటూ వాక్యంలో సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న అనుభవం ఏంటిదంటే కొద్ది విశ్వాసం. నీవు కొద్ది విశ్వాసములో ఉండవలసిన విశ్వాసివి కాదు, నీవు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకవేళ కొద్ది విశ్వాసం కలిగిన విశ్వాసిగా ఒకవేళ ఇక్కడ కూర్చున్నా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, అందుని బట్టి నిన్ను చూస్తూ దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నావు? రమశందరల రియాల సజంద మహఫేదనాలియా. ఈ టీవీ ప్రోగ్రాం ఒక సహోదరి చూస్తున్నది. నీ భర్త హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. నీ భర్త హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. డాక్టర్స్ అనేక రీతిలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ నా భర్త బ్రతుకుతాడో లేదో అనే భయంతో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు నువ్వు. కానీ నీవు శిష్యుల యొక్క అనుభవంలో ఉంటే నిన్ను చూస్తూ నా యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు. కానీ శిష్యులు అనుభవించే ఆ అల్ప విశ్వాసంలో ఉండకుండా, నేను నమ్ముకున్న దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఇదిగో బెడ్ రిడన్ అయిపోయి సీరియస్ కండిషన్ లో ఉన్న నా భర్తను బ్రతికించే దేవుడని ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ నువ్వు కానీ నమ్మితే రేపు మార్నింగ్ కల్లా నీ భర్త కాన్షియస్ లోకి రాబోతున్నాడు. ఇది ప్రవచనం. గట్టిగా చప్పట్లు కొడదా?